ఓం శ్రీ మాత్రే నమః. కైలాస గౌరీ నోము ఉద్యాపన రోజు పిలుచుకున్నటువంటి పుణ్యస్త్రీకి కాళ్లకు పసుపు రాసి పారాని పెట్టి వారికి ఒక ఆసనాన్ని ఏర్పాటు చేసి ఆసనం పైన కూర్చుండబెట్టి వారికి కుంకుమ పెట్టి గంధం అద్ది వారికి ఒక ప్లేట్లో ఒక పేపర్ వేసి వీళ్ళ దోసెల నిండా పసుపు తీసుకొని దోసెల నిండా కుంకుమ తీసుకొని ఎదుటి వారికి దోసెల్లో పోస్తారన్నమాట. తాంబూలం కూడా ఇస్తారు. తాంబూలంలో ఏమిచ్చారనేది ఇప్పుడు వీడియోలో చూపిస్తానండి. ఆ పసుపు కుంకుమలు తీసుకున్న ఆవిడ బొట్టు పెట్టుకొని తిరిగి ఎదురుగా నోము నోచుకున్న ఆవిడకి కుంకుమ బొట్టును పెట్టి పసుపు అక్షింతలు వేసి సౌభాగ్యవతిగా వర్ధిల్లమని దీవిస్తుంది. పసుపు కుంకుమలతో పాటు శక్తి ఉన్నవారైతే చీరలను రవిక గుడ్డలను కూడా పంచుకోవచ్చు. వీలు లేని వారైతే పండు తాంబూలం దక్షిణ తాంబూలాలు ఇచ్చినా సరిపోతుంది. ప్రసాదాలు పంచుకుంటారు లేదా భోజనాలు కూడా పెట్టుకుంటారు.